షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన ఫేమస్ ఫోక్ సింగర్ అయినటువంటి దేవరపల్లి సురేష్. సురేష్ గురించి చెప్పాలంటే మనం మాటల్లో కాదు, ఒక పాట పాడితే చాలు ట్రెండ్ ని ఫాలో అవడం కాదు, అలా సెట్ చేసేస్తాడనమాట. పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మ, మరి ఇంకా మాట చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఇటుక మీద ఇటుకు పెడితే ఆ సాంగ్ వేరే లెవెల్లో ట్రెండింగ్ లో అయితే ఉంది. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. సో సురేష్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, తన యొక్క సక్సెస్ స్టోరీ వెనకాతలా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా అడిగేద్దాం పదండి. ఎస్ సురేష్, నువ్వు అనుకున్న సక్సెస్ ని అయితే రీచ్ అయిపోయావు ఆల్మోస్ట్. ఫస్ట్ నుండి కూడా ఒక ట్రెండింగ్ సాంగ్ ని క్రియేట్ చేయడం ఫస్ట్ ప్లేస్ లో ఉంటావు నువ్వైతే. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మ ఆ సాంగ్ తర్వాత ఇప్పుడు ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది. నిజమే, డైలీ మనం చూసే రొటీన్ ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అక్కడ ఉన్న మెటీరియల్ చూసాం, కానీ ఆ మెటీరియల్ ద్వారా కూడా ఒక సాంగ్ ని క్రియేట్ చేయొచ్చు అని నీ దగ్గర తెలుసుకున్నాం. బాబోయ్, ఈ సూపర్ టాలెంట్ కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. సురేష్, ఇక్కడ నుండి విజయనగరం ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, విజయనగరంలో చదువుకున్న కుర్రాడు తన పాటల్ని వినిపించడానికి రేలారే రేలారాలో తన కాంపిటీషన్ ఇచ్చాడు. అసలు ఎలా ఎక్కండి, ఎలా స్టార్ట్ చేసావు, అక్కడికి ఎలా వెళ్ళగలిగావు? ఇక్కడ నుండి విజయనగరం ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, విజయనగరంలో చదువుకున్న కుర్రాడు తన పాటల్ని వినిపించడానికి రేలారే రేలారాలో తన కాంపిటీషన్ ఇచ్చాడు. అసలు ఎలా ఎక్కండి, ఎలా స్టార్ట్ చేసావు, అక్కడికి ఎలా వెళ్ళగలిగావు? హైదరాబాద్ అంటే మేడం, యూట్యూబ్లో పాటలు ట్రెండింగ్ అవడం వల్ల, తర్వాత సక్సెస్ పొన్నాని గారు డీలో మొదటిసారి చేయడం వల్ల పొట్టుదే సాంగ్, ఆ తర్వాత నుంచి అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇప్పుడు డీలో కానీ అలా, అప్పుడు మొన్న రీసెంట్ గా ఓం గణేష్ ఈవెంట్ నాగబాబు సార్తో ఈవెంట్ సుధీర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ షోలో కూడా చేయడం జరిగింది. సురేష్ సాంగ్స్ ఎప్పుడు యూట్యూబ్ లో అలా వినడమే కదా, లేదు పండుగ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు సాంగ్ వినండి. ఒక్కసారి మా సురేష్ నోటంటూ కూడా వినేద్దరు. నాకు మొదటైతే బాగా గుర్తింపు వచ్చిన సాంగ్ అయితే మేడం పుట్టదే కాదం సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి గుర్తింపు వచ్చింది, బాగా అది పాట కూడా మంచి జనంలోకి రీచ్ అయింది. నాకు ఇష్టమైన పాట అదే మేడం, పాడుతాను ఒకసారి. ఇది పుట్టిదాయి కాదమ్మా, ఇది గట్టిదాయమ్మా, పావు బంగారు ముక్కు పొడగా ఇది పెట్టుకుందమ్మా, ఇది పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకుందమ్మో, ఇది పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకుందమ్మో, ఇది పొట్టిదాయి 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 కాదమ్మో గట్టిదాయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకుందమ్మో, ఇది పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో, ఓ బంగారు ముక్కు పొడగ పెట్టుకుందమ్మో. ఈ పాట గుర్తింపు తెచ్చింది మేడం అప్పుడు ఈటీవీలో పొన్నాని చేయడం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటుక మీద ఇటుకు అంతా ట్రెండింగ్. ఆ పాట అలా వింటుంటే దానికి డీజే కాస్త తోడైనట్టయితే అంటే డాన్స్ రాని వాళ్ళకి కూడా డాన్స్ వేసేస్తారు అనమాట అక్కడ. అవునా? అవును మేడం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సురేష్, అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న వాళ్ళు అయితే మేడం ప్రజెంట్ వ్యవసాయం చేస్తారు. తర్వాత మా అమ్మ ఏదైనా కూలి ఉంటే కూలికి వెళ్ళిపోద్ది. మా నాన్నగారు కూడా వ్యవసాయం చూసుకుంటూ అప్పుడప్పుడు కంపెనీకి కూడా వెళ్ళిపోతుంటాడు అనమాట. ప్రెసెంట్ పర్లేదు మేడం, ఇంటి దగ్గర అమ్మ నాన్నే ఉంటారు. చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత తమ్ముడు తగరు కొలస అనే డివిస్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేస్తాను. నేను ప్రెసెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను. అప్పుడప్పుడు యూట్యూబ్ లో సాంగ్స్ పాడుతాను, అంతే. సురేష్, నీకు వచ్చిన ఇన్కమ్ అంటే నీ స్టడీస్ కోసం అలాగే యూట్యూబ్ నుండి వచ్చేది సరిపోతుంది. ఒకవేళ అంటే బయట హైదరాబాద్ వెళ్ళాలన్నా చేయాలన్నా కొంచెం ఖర్చుతో కూడుకునేవి, అప్పుడు ఎలా అమ్మ వాళ్ళని హెల్ప్ చేస్తారా, ఎలా మేనేజ్ చేసుకుంటావు? ఈ ప్రోగ్రామ్స్ సంబంధించినవి కానీ ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. సో ఉన్న టీం కూడా లీడ్ చేయాలి, వాళ్ళకు కూడా మనల్ని నమ్మి వస్తున్నారంటే కొంత వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎలా మేనేజ్ చేసుకుంటావు ఇవన్నీ? మేనేజ్ చేయడం అంటూ ఏముండదు మేడం. మా అమ్మ నాన్న నాకు ఫస్ట్ నుంచి చదివించారు, డబ్బులు బాగా నాకు ఖర్చు పెట్టారు. ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు. నేను ఈ రల్లర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను నా సంపాదన అంటే ఎంతో కొంత నా వరకు, నా ఖర్చుల వరకు, రూమ్ మెయింటెనెన్స్, నా చదువుకి, బుక్స్ అన్నిటి వరకు ఇప్పుడు ప్రెసెంట్ నేనే చూసుకుంటాను. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే నేను
ఇబ్బంది పెట్టాలని అనుకోకుండా నా ఓన్గా నేనే ప్రెజెంట్ చేసుకుంటాను మేడం. ప్రెజెంట్ అయితే అమ్మ నాన్నలకు కూడా నాకు ఏదైనా అవసరమైనప్పుడు ఇస్తాను అమౌంట్, అందులో ఇబ్బంది లేకుండా. సురేష్, మన ఉత్తరాంధ్ర అనేసరికి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ మనకి ఎదురయ్యే అనుభవాలు కొన్ని మనకి గుర్తుంటాయి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఉత్తరాంధ్ర యాసకి, ప్రాసకి, భాషకి అలవాటు పడుతున్నారు. కానీ ఒకప్పుడు మనం ఎక్కడి నుండి వెళ్ళామంటే అక్కడ నుండి వచ్చారా అనేసి ఒక కొంతమంది లైఫ్ లో ఉంటాయి అలాంటి చూపులు ఏమైనా ఎదురయ్యాయి. ఎందుకంటే మనం ఎక్కడైనా మాట్లాడితే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నంత ఫాలోయింగ్ కానీ అంత ప్రౌడ్ కానీ మనం మాట్లాడేసరికి ఒకలా చూస్తారు. అంటే అప్పట్లో ఎర్ర బస్ ఎక్కి వచ్చాం అనేవారు కదా అప్పట్లో, ఇప్పుడు కాదు. సో ఆ ఫీలింగ్ తో అప్పట్లో నువ్వు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అలాంటి చూపులు కానీ అలాంటి అనుభవాలు కానీ ఎప్పుడైనా ఎదురయ్యాయా? మేడం గారు అనేటట్టు విషయం ఏంటంటే, అప్పుడు ఫస్ట్ లో మనం వెళ్ళేటప్పుడు, మొదటిసారి వెళ్ళేటప్పుడు మనం విజయనగరం కానీ లేదా శ్రీకాకుళం ప్రాంతం కానీ చెప్పినట్లయితే వాళ్ళు ట్రైన్ లో కానీ బస్సులో కానీ చాలా సులకనగా చూడడం, చాలా చిన్న చూపుతో అక్కడి నుంచి వచ్చారా ఏంటి అసలు అక్కడ ఏముంటది అనేటట్టు భావన అనేది వాళ్ళు ఒకప్పుడు ఉండేది. కానీ అదే విజయనగరం పేరు ఈ మధ్య కాలంలో మన విజయనగరంలో ఎక్కువ కళలకి పుట్టినీళ్ళు కాబట్టి విజయనగరం నుంచి ఒక సినిమాలో సాంగ్స్ పెట్టే స్థాయికి మనం వెళ్ళామంటే అది మన విజయనగరం యొక్క గొప్పతనం. ఇప్పుడు విజయనగరం అంటే ఆల్మోస్ట్ ఈ ఏ ఛానల్స్ లో ఏ సాంగ్స్ పడినా సరే మన విజయనగరం నుంచి, మన ఉత్తరాంధ్ర నుంచి మంచి పాటలు సినిమాల్లోకి తీసుకోవడం జరుగుతుంది మేడం. అది ఇప్పుడు విజయనగరం పేరు అంటే. సురేష్, నిన్ను ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్? అంటే నీ సాంగ్ పేరుతో పిలుస్తారా, లేదు సురేష్ అంటారా, లేదంటే ఫ్యాన్స్ ఎక్కువగా నువ్వు ఎక్కడైనా మీట్ అయితే ఏ సాంగ్ పాడమని ఎక్కువగా అడుగుతుంటుంటారు? సో నేనైతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఇటుక మీద ఇటుక, ఆ సాంగ్ అయితే నాకు వినాలని ఉంది, అందుకే ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. తప్పకుండా మేడం. విషయం ఏంటంటే స్టార్టింగ్ లో ఈ పొట్టుదయ్య పాట పాడేటప్పుడు నేను ఒకసారి ఈవెంట్కి వెళ్ళాను అనమాట. ఈవెంట్కి వెళ్తే ఇలా నేను కారు దిగి ఈవెంట్కి వెళ్తాను, ఒక చిన్న పిల్లడు నా దగ్గరికి వచ్చాడు, డోర్ దగ్గరికి వచ్చి, అనే మీరు పుట్టుదయ్య కాదమ్మా గట్టుదయ్యమ్మ పాడారు కదా ఆ పాట అని అనేసి అన్నాడు మేడం. ఆ తర్వాత నుంచి ఆ చిన్నపిల్లలు కూడా ఈ పాట అంత దినిగా ఉంది, అంత గ్రేస్ లో ఉందని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. పొట్టుడు. దాని తర్వాత నుంచి మా ఫ్రెండ్స్ అందరూ సింగర్ అని పిలిచిస్తుంటారు, సింగర్ సురేష్ అని పిలిచిస్తుంటారు అంతే, ఇంకా అంత పెద్దగా ఏం పేరు పెట్టరు. కానీ ఇప్పుడు ఇటుక మీద ఇటుక పాట వచ్చిన తర్వాత ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది కదా, ఇంకేటవుతుంది రా అని అనేటట్టు నన్ను ప్రశ్నిస్తాను అనమాట. మనం కూడా చెప్పింది ఏంటంటే ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుందనే చెప్తాను, అవదని ఎక్కడ చెప్పట్లేదని చెప్తాను అనమాట. అంటే అన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇటుక, సిమెంట్, రాయ, అది కూడా ఇదే ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది కరెక్టే, కానీ దానికి సిమెంట్ ఉండాలి కదా, ఇసుక ఉండాలి కదా, అవన్నీ మీ తాత తెస్తాడా లేకపోతే మీ బాబు తెస్తాడా అన్నట్టు నన్ను ప్రశ్నిస్తాను అని అనేసి సాంగ్ వినాలి. అదే ఆ పాట పాడమంటారు. ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? ఇటుక మీద ఇటుక అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకే. ఈ ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, జానులిరి డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపిరాపే రీల్ చూస్తే జాలేగుంటది, ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, జానులిరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపిరాపి రీలు చూస్తే జాలిగుంటది, ఆ ఊపిరాపి రీలు చూస్తే జాలిగుంటది, డీ జోడి సెత్తలో అమ్మాయిల అందము, డీ జోడి సెత్తలో అమ్మాయిల అందము, ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ ఎంతో ఇష్టము, ఆ పండు మాస్టర్ సో మొత్తం దున్నేస్తాడు, ఆ పండు మాస్టర్ సో మొత్తం దున్నేస్తాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. అలానే సన్నంగానే ఉన్నావు, కానీ గడుపులో బోల్డ్ మాటలు, పాటలు ఇవన్నీ చూస్తే మనం చిన్నప్పుడు డైలాగ్ వేస్తాం, ఎక్కువ అమ్మ వసన్ ఊరు పోసేసిందా అనేసి అని. సో అలాగా అప్పటికప్పుడు అనమాట అల్లేస్తున్నావు పదాలతోటి. ఎక్కడ డీ డాన్స్, ఎక్కడ ఇటుక ఇల్లు, ఈ కన్స్ట్రక్షన్ ఏంటి, అక్కడ ఏంటి, వామ్మో బాబోయ్, నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకేంటి సురేష్, ఇంకా లైఫ్ లో ఇంకా ఒక గోల్ అంటూ ఉంటుంది కదా, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నావు, సో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలా జరుగుతుంది,
ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఇది అది ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు. సో ఇంకా ఇంకెన్ని మంచి పాటలు మేము త్వరలో వినబోతున్నాం నీ నుండి. సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి మేడం. కొత్త సాంగ్స్ చాలా సాంగ్స్ రాసుకున్నాం. చాలా మంచిగా ఇంకా సిద్ధంగా ఉన్నాం ఇంకా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి. విషయం ఏంటంటే ఇప్పుడు చదువు విషయంకి తర్వాత ఈ కళారంగానికి సంబంధించిన విషయం ఏంటంటే నేను ఒక పక్క చదవాలి, ఒక పక్క సాంగ్స్ రాయాలి, రికార్డ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయాలి. యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ చాలా లేట్ అవుద్ది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది, అమౌంట్ కూడా మనం పెట్టాలి. అది రికవర్ అవుద్దా అవ్వదని కూడా మనం చెప్పలేము. కానీ ఒక సాంగ్ రికవర్ చేస్తే సూపర్ అయిపోద్ది. కానీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసరికి ఏంటంటే నాకు కళారంగం కన్నా మా అమ్మ నాన్నల కోరిక మేరకు గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని అనుకుంటారు. కానీ దానికోసం నేను యాక్చువల్గా నార్మల్ బిలో స్టూడెంట్నే. కానీ నేను అలాగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అలా డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత టీచర్ ట్రైనింగ్ డిఈడి కూడా చేసి తర్వాత ఎంఎస్సి కూడా నేను చేసిన తర్వాత ఇవన్నీ నాకు ఈ కళలపైన ఇంట్రెస్ట్ పెరిగి పాటలు రాసుకోవడం పాడటం జరుగుతుంది మేడం ప్రెజెంట్. కానీ మా అమ్మా నాన్నల కోరిక మేరకు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని మా అమ్మా నాన్నల కోరిక. కానీ ప్రెజెంట్ నేను ఆ మధ్యలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండేటప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసాం, కష్టపడి చదవం. కానీ ఈ కోర్టు కేసులని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అది మేము రీచ్ కాలేకపోయాం. కానీ ఈసారి మేము మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ పడితే దానికి మళ్ళీ ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మేడం. అది చేస్తూ నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు చేస్తాను. మరి అమ్మా నాన్న గురించి అంత బాగా చెప్పావు. వాళ్ళకి నిన్ను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని, కళ నెరవేర్చాలని ఆశయంతో ఉన్నానని. మరి సురేష్ లవర్ బాయ్ అని చాలా మంది అంటే మీ టీం వాళ్ళు అంటున్నారు, కొంతమంది అమ్మాయిల కలల రాకుమారుడు అనేసి అని. సో ఏంటి సురేష్ వెనకట్ల సింగర్ సురేష్ని చూసాము, ఒక మంచి కొడుకుగా అన్ని బాధ్యతలు తీసుకుంటూ చెప్పావు. సో మరి వెనకట్ల ఇదేంటి ఒక లవ్వర్ బాయ్ అని వస్తుంది, ఏంటది? మేడం గారు మీరు అన్నట్టు ఏ క్వశ్చన్ అడగకూడదు ఆ క్వశ్చన్ అడిగేశారు నన్ను. కానీ చాలా మంది నేను ఇప్పుడు బయటికి చెప్తానా ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ అంటే లవ్ అనేది కొందరు చాలా మంది అందరూ లైఫ్ లో ఉన్నదే. కొందరు అరేంజ్డ్ మ్యారేజ్, కొందరు లవ్ మ్యారేజ్. కానీ బట్ మీరు అనేటట్టు లవ్ అనేది ఉంది. కానీ అది నాకు కొన్ని విషయాల పట్ల కొంచెం రిస్క్ కొన్ని పనులు ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే మా తల్లిదండ్రులు కానీ అవతల అమ్మాయి తాలూకా వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరినీ ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవాలనేది నా కల అండి. అంతే తప్పించి కానీ ఏదో ఈ అబ్బాయి రాసు కదా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇలా చేసుకుంటాడు అనే ఉద్దేశం కాకుండా నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను మేడం. నేను లవ్ చేసిన అమ్మాయి కానీ అది వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను మ్యాక్సిమం ఒప్పించి అందరినీ వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఒక దగ్గర పెట్టి మాట్లాడి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాం మేడం. అంతే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా అయితే ఉందనా లేదనా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాకు చేసుకుంటానని చెప్తున్నా, ఉన్నట్ట లేనట్ట ఒప్పేస్తానని. సో అమ్మాయికి మరి నీ ప్యాషన్ గురించి అంటే నువ్వు ఇలా సింగర్ అని తెలుసా, తనకి ఇష్టమేనా నీ సాంగ్స్ అవన్నీ కూడా, తను కూడా ఎంకరేజ్ చేస్తుందా? ఇలా సిగ్గుపడుతున్నా? సిగ్గు అంటే లేదు మేడం. అంటే తనకైతే ఇష్టమే, ఇబ్బంది ఏం లేదు. తను బాగా నాకు సపోర్ట్ చేస్తుంది, అన్ని విధాలుగా నాకు వెనకుండా అన్ని సలహాలు ఇస్తుంటది, చెప్తుంటది. ఈ ఫీల్డ్ పరంగా తను సపోర్ట్ అనేది ఏం లేదు, ఆవిడ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. కానీ తన గురించి అయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం రివీల్ చేయాలనుకోలేదు. త్వరలో ఎప్పుడైనా నాకు టైం వచ్చేటప్పుడు తన గురించి చెప్పడం కానీ లేదా బయటని అందరికి తెలిసేటట్టు చూపించడం కానీ త్వరలో చెప్తాను మేడం. దాని గురించి ఇప్పుడు పెద్దగా తన కోసం సాంగ్ ఏంటి పాడు? తన కోసం పాడిన పాట అనుకోండి పుట్టదే సాంగ్. అయితే అమ్మాయి పొట్టిగా ఉంటుంది అంతేనా? అలా అనుకోండి, ఊహించుకొని పాడేవా? అలా అనుకోండి. పుట్టుకుంటది అనేసి పాడాం అనుకోండి, తన కోసం అనుకోండి. నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసం అయితే పాటలు క్రియేట్ చేయను, రాయను అనమాట. అంటే అనుకున్న మనిషి దగ్గర కోపం రావడం సహజం. అదే విధంగా మనం మంచి హ్యాపీయెస్ట్ మూడ్ లో నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత తను చెప్పడానికి ఒక నీకు అంటే నువ్వు సింగర్ కాబట్టి ఒక పాట ద్వారా, ఇప్పుడు లేడీ సింగర్స్ ఉంటారు, పిల్లలకి ప్రేమను ఎలా చూపిస్తారు? ఒక మంచి పాట ద్వారా చూపిస్తారు. వాళ్ళు పడుకున్నప్పుడు జోల పాట అని, అలానే నా బిడ్డకి నా సాంగ్ వినిపించాలి అని. సో అలాగా మీ ప్రేమకు సంబంధించి
తనకి ఏదైనా పాడాలి, పాట పాడి వినిపించాలి అంటే ఏ పాట పాడతావు? అప్పుడు ప్రేమ అనేది మా యూత్ వరకు, కుర్రోళ్ళ వరకు అంత బాగానే ఉంటది. అంటే హ్యాపీగా ఉంటది అనమాట. కానీ మన కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులు కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఇలాంటి బాధ్యతలు వచ్చేటప్పుడు ఈ బాధ్యతల పరంగా ప్రేమ అనేది విఫలమవుతుందని నా భావన. సో ఇలా ఉంటుందని చెప్పేసి ఈ ఇటుక మీద ఇటుకి సాంగ్ ట్యూన్నే చేసుకొని, అంటే దీనికి ఈ లిరిక్స్ బాగా సెట్ అవుతుందని చెప్పేసి, అంటే మనం ఏదనేది మంచిని చూపించడంలో తప్పులేదు. నాకు తెలిసి అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులే ఒక మంచి విషయాన్ని గ్రహించి మనం మంచి అని చెప్పడం తప్పులేదు, అది కాపీ అవ్వదు అని చెప్పారు అతనే. అలాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి అనమాట. అంబేద్కర్ లాంటి వ్యక్తులు, లేదా మా గురువు గారు, మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకొనే, అందుకే అది ఇటుక మీద ఇటుక ట్యూన్ తీసుకొని, ఈ లవ్ వద్దురా బాబు, లవ్ చేస్తే మీరు పాడైపోతారు, ఈ విధంగా ఉంటది, లవ్ లో పడితే అని చెప్పేసి ఈ మధ్యన కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ ఇటుక మీద ఇటుక తర్వాత ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ పాట ఏంటంటే, లవ్వు 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 ఏమి లవ్వురా, ఈ పిచ్చి ప్రేమ కోసము సచ్చిడేందిరా, అమ్మ నాన్న మాటలంటే లెక్కలేదురా, మీకు అమ్మ నాన్న మాటలంటే లెక్కలేదురా, ఈ పిచ్చి ప్రేమ కోసము సచ్చిడేందిరా, ఈ పిచ్చి ప్రేమ కోసము సచ్చిడేందిరా, కొవ్వొత్తిలాగా కరిగిపోకురా, నువ్వు వన్ సైడ్ లవ్ లాగా మిగిలిపోకురా, కొవ్వొత్తులాగా కరిగిపోకురా, నువ్వు వన్ సైడ్ లవ్ లాగా మిగిలిపోకురా, ఆ లవ్వు 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 ఏమి లవ్వురా, ఈ పిచ్చి ప్రేమ కోసము సచ్చిడేందిరా, ఈ పిచ్చి ప్రేమ కోసము సచ్చిడేందిరా. ఈ పాట త్వరలో రిలీజ్ చేస్తాను మేడం. కుర్రోళ్ళు లవ్ లో పడి ఏ విధంగా ఇబ్బందులు పడతాండ్రో, లేకపోతే అమ్మాయిల కోసం ఏ బంగారు నెక్లెస్లు కొంటాండ్రో, లేకపోతే ఏ వాచ్లు కొంటాండ్రో, లేకపోతే ఏ గుమ్ములను పడతాండ్రో, ఏ బావిలను పడతాండ్రో ఎవరికి తెలియక ఆ లవ్ కోసం ఈ పాట రాసి చేస్తాను మేడం త్వరలో. ఎస్, సాంగ్ కంపోజ్ చేయడం ఒక ఎత్తు అయితే, సో దీని తర్వాత జానులరీ డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది. ఆ వర్డ్ కన్స్ట్రక్షన్స్ అంటే డీ జోడికి సంబంధించి అవన్నీ అసలు ఎలా ఇవన్నీ ఫామ్ చేసావు? ఫామ్ చేయడం అంటే ఏం లేదు మేడం, అది పొండని గారు కాన్సెప్ట్ చెప్పారనమాట. అంటే వాళ్ళు డీ సెట్ లో అందరూ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ట్రోల్ అవుతారు, ఇక సెట్ లో కామెడీగా ఉంటారా, సీరియస్గా ఉంటారు, అవన్నీ కాన్సెప్ట్ చెప్పడం బట్టి అప్పుడు మాకు లిరిక్స్ రాయడానికి చాలా ఈజీ అయిపోయిందండి. నేను కొండనేదే చెప్పడం వల్ల వాళ్ళ గురించి ఏమైనా చెప్పిన తర్వాత మేము లిరిక్స్ స్టార్ట్ చేసాం అన్నమాట. అంటే సురేష్, అంటే ఈ కంటెంట్ కరెక్ట్గా డీ జోడికి సంబంధించి అక్కడ జరిగే ఎలా ఉంటుందో వాతావరణాన్ని అనాలిసిస్ చేసుకుంటూ కొత్త పాటను క్రియేట్ చేసాం. కానీ స్టార్టింగ్ ఇటుకలను, అందులో లవ్ గురించి అంతాను, దీని వెనకాతల అంటే ఎన్ని రోజులు ఆలోచిస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే ఏం చెప్తావు? అదే ఈ సాంగ్ ఎలా క్రియేట్ అయిందంటే మేడం, ఫస్ట్ మేము అది వినాయక చవితి కోసం అని చెప్పేసి నేను అది ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ సాంగ్ ని ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుద్దని చెప్పేసి అది ఒక ఫోక్ సాంగ్ కింద రెడీ చేసుకుని మేము వినాయక చవితికి నా ఛానల్లో రిలీజ్ చేసుకున్నాం అనేసి నేను ఉంచుకున్నాను అనమాట. ఆ టైంలో పొండని గారు కాల్ చేశారు. కాల్ చేసి నాకు సురేష్ ఒక ట్రెండింగ్ థీమ్ ఇచ్చారు, ఒక ఫోక్ సాంగ్ చేయాలి, ఏదైనా మంచి సాంగ్ కొత్త సాంగ్ ఉందా అని అంటే అప్పుడు ఈ సాంగ్ పంపించడం జరిగింది. అయితే పొండని ఏంటంటే దీనికంటే ముందు నేను పాడిన అందాల నరసమ్మ అనే ఒక పాట ఆ మధ్యనే ట్రెండింగ్ అయింది, ఆ సాంగ్ చేద్దాం అనుకోండు. కానీ ఈ కొత్త సాంగ్ ఇవ్వడం వల్ల పొండానికి ఈ పాట నచ్చి, తర్వాత అప్పుడు ఈ కాన్సెప్ట్ పలానాల పైన ఈ లిరిక్స్ రాయాలి, మా డిఓల పైన అందరు కామెడీగా ఉండాలి, వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉండాలని అంటే అప్పుడు ఈ పాట కోసం ఎక్కువ రోజులు ఏం టైం తీసుకోలేదు మేడం. నేను పొండని డిస్కస్ చేసాం, నాతో పాటు ఇంకొక నరేష్ అన్న, మా మోహన్ అన్న అని చెప్పేసి లిరిక్స్ రాస్తుంటారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఆ టైంలో చేస్తూ ఆ సాంగ్ ని ఒక నైట్ పూట నాకు తెలిసి 1 గంట వరకు వర్క్ చేసాం, ఫైనల్ అయిపోయింది మేడం సాంగ్. ఏ సాంగ్ అయినా ఒక డిఫరెంట్ గా నువ్వు ప్రెజెంట్ చేయడంలో ముందుంటుంటాం. సో లాస్ట్ టైం ఆ పొట్టిదాయి కాదమ్మ గట్టిది అలా ఒకటే కాదు, అన్ని కూడా మిలియన్స్ లోనే, ఇలా పెట్టడమే లేటు మిలియన్స్ లోకి వెళ్ళిపోతుంది. సో నీకు కూడా ఒక ఛానల్ ఉంది కదా, నువ్వు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నావు, ఎలా వెళ్తుంది ఆ ఛానల్? ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ఛానల్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఇన్కమ్ అంటూ ఏం లేదు మేడం. ఇన్కమ్ అంటే అది నాకు 2021 నుంచి 22 నుంచి స్టార్ట్ అయింది ఇన్కమ్ రావడం. ప్రతి నెల ఒక మంత్ ఒక 45 రావచ్చు, కొన్ని మంత్స్ 30 రావచ్చు, కొన్ని మంత్స్ 15 కూడా రావచ్చు, చెప్పలేం మేడం. అది వ్యూస్ బట్టి రీచింగ్ బట్టే ఉంటుంది ఆ అమౌంట్ అనేది. కానీ ఛానల్ అయితే ఇటుక మీద ఇటుక తర్వాత అప్పుడు ఫస్ట్ లో పుట్టదే కాదం సాంగ్ లో అలా ఉండేది, ఆ తర్వాత కొన్ని మధ్య మధ్యలో సాంగ్స్ కూడా బాగానే సక్సెస్ అయ్యేవి.
ఆ తర్వాత అంత ఫైర్ లో మళ్ళీ ఇప్పుడు అవన్నిటికి మించి ఈ సాంగ్ ఇటుక మీద ఇటుకు ఫుల్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. వ్యూస్ కూడా చాలా మిలియన్స్ లో పడుతుంది అనమాట. మినిమం 1 డేకి 1 lakh వరకు చూస్తాను అనమాట. సురేష్, నువ్వు ఒక యంగ్స్టర్, అసలు ఏం చదువుకున్నావు, ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఎందుకంటే పేరెంట్స్ కి మనకున్న ప్యాషన్, మనకున్న ఇంట్రెస్ట్ అనేది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ చదువుకో, ముందు బాగుపడతావని అంటారు కంపల్సరీగా ఇంట్లో పేరెంట్స్, ఎందుకంటే మనం మంచి కోరుకుంటారు కాబట్టి. సో ఎలా స్టూడెంట్ లైఫ్, అదే విధంగా ఈ లైఫ్, ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? చదువుకోవడం అంటే మేడం, నేను డిగ్రీ చేశాను. డిగ్రీ తర్వాత డిఈడి చేశాను. తర్వాత ఎంఎస్సి కూడా చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నేను రూమ్ లో ప్రత్యేకంగా వీటిపైన శ్రద్ధ పెట్టను, కానీ చదువుకుంటాను కాంపిటేటివ్కి. నేను ప్రెజెంట్ అయితే గ్రూప్స్ ప్రిపేర్ అవుతాను. ప్రెజెంట్ ఆ ఎగ్జామ్స్ దీంట్లో ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను కాబట్టి కొంచెం సాంగ్స్ ప్రిపేర్ చేస్తూ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో దాంతోపాటు చదువు కూడా కంటిన్యూ చేస్తాను. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్లో మా అమ్మగారు కొంచెం ఇబ్బంది పడ్డారు మేడం. ఆ సపోర్ట్ చేయడానికి అంటే ఎందుకు కొంచెం చదువుకోవచ్చు కదా, ఇలాంటివి ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్లో అంటే వేరేలా చూసింది అమ్మ, మాట్లాడింది. కానీ ఆ తర్వాత నేను కొంచెం జనంకి తెలియడం వల్ల, టీవీలో కనిపించడం ఎక్కువ చూడడం, జనాలు కూడా బయట మీ అబ్బాయిల సాంగ్స్ పాడుతాంట కదా అంటే, మా అమ్మ ఇప్పుడు ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. ఎస్ సురేష్, ఇక్కడికంటే విజయనగరం వచ్చేసాం స్టడీస్ గురించి, అదే విధంగా ఈ ప్యాషన్ రెండు కంటిన్యూ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ప్రోత్సాహం కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ ఎక్కువగా నిన్ను గుర్తుపడుతుంటారా? విజయనగరంలో అడుగుతుంటుంటారా, అన్నా నువ్వు ఈ పాట పాడావు కదా, అది సూపర్ అన్నా. రీడింగ్ రూమ్ కి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నా పక్కన కూర్చుంటారు. తర్వాత కొంతమంది చుట్టుపక్కల ఉంటారు కదా, రూమ్స్ ఫ్రెండ్స్ గట్రా, వాళ్ళందరూ అంటారు, అన్న నువ్వు సాంగ్స్ పాడుతావు కదా, ఏంటి ఎక్కడ చదువుతాను అని అనేటట్టు వచ్చి మాట్లాడుతుంటారు. బయట కనిపించినా అలాగే. కానీ నేను పెద్ద అందరితో సరదాగా అలా సెలబ్రిటీ అలాంటి ఏమి నాకు ఆలోచనలు ఏమి ఉండవు. సరదా ఫ్రెండ్స్ గా అందరు రోడ్లపైన హ్యాపీగా తిరిగిస్తుంటాం. సురేష్, మీరంతా యూత్, యంగ్స్టర్స్, ప్రస్తుతం మన సమాజంలో చూసుకుంటున్నాం. ప్రతిది అంటే ఏది భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం మానేసి యూత్ డ్రగ్స్ కావచ్చు, అంటే వేరే బెట్టింగ్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ అన్నిట్లో కూడా ఎడిక్ట్. అంటే వారి లైఫ్ని ఏది నాశనం చేస్తుందో దాని వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఎందుకంటే మీరు సింగర్స్, మీరు ఏది చెప్పినా వాళ్ళకి మీ పాటల రూపంలో బ్రెయిన్కి వెళ్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళు ఒక ఊపు తెప్పించేసి అప్పటికప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని మీ పాట ద్వారా వాళ్ళు ప్రభావితమై డ్యాన్స్ చేస్తుంటారు. సో అలానే మీలాంటి యూత్ వారికి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అసలు యూత్ ఎలా వారి యొక్క లైఫ్ని మలుచుకుంటే ఒక గోల్డెన్ ఫ్యూచర్ని వాళ్ళు చూడగలరు? ఇప్పుడు మన చిన్నపిల్లలు పుట్టేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, భగవంతుడు మనకి చిన్నపిల్లల్ని ప్రపంచాన్ని చూడడానికి అని చెప్పేసి భగవంతుడు భూమిపైకి పంపిస్తారు వాళ్ళే. కానీ వాళ్ళు చూడకుండా మనం ఆడపిల్ల పుట్టిందని చెప్పు, లేదా నాకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదని చెప్పి చాలా మంది ఈ తుప్పల్లో పారేసి వెళ్ళిపోవడం, డస్ట్బిన్ లో పారేసి వెళ్ళిపోవడం, అదొకటి నాకు చాలా బాధగా ఉంది మేడం ఆ విషయం పట్ల. తర్వాత మా స్టూడెంట్లు పరంగా ఇబ్బందులు ఏంటంటే, వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కొందరికి సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఉండగా ఇన్కమ్ పరంగా చాలా ఫేస్ చేస్తారు. చాలా మంది ఇబ్బంది పడతారు, ఏం చేయాలో తెలియక. కొందరికి ఈ లవ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ భరించలేక కొందరు ఈ చెట్లు కూరేసుకోవడం, లేకపోతే ఇంకేదో ట్రైన్ కింద పడిపోవడం, ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చాలా బాధగా ఉంటాయి మేడం. కానీ ఇలాంటి పరంగా మనం మెసేజ్ ఇవ్వాలని ఒక కళాకారుడిగా ఉన్న కొందరు ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ పాటలు కొందరు ఆదరించట్లేదు. అది బాధ అనిపిస్తుంది. అది కాకుండా మనం ఎప్పుడూ లేపేస్తుంది, దించేస్తుంది, ఇలాంటి పాటలు పాడితే జనాలు చూస్తారని చెప్పేసి అందరం ఒక దీంట్లోకి వెళ్ళిపోవడం వల్ల అదొక ఇబ్బంది అవుతుంది. కానీ మనం మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ కూడా జనంకి ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో నేను డ్రగ్స్ వాడుకురా కొడుకు నా కొడుక, వాడితే చేస్తా బుర్ర బిడ్డ, ఉన్నోడి ఒక్కడివి కొడుకో నా కొడుక, నివి చేస్తే దిక్కెవరు బిడ్డ, డ్రగ్స్ వాడుకురా కొడుకో నా కొడుక, వాడితే చేస్తావుర బిడ్డ, ఉన్నోడి ఒక్కడివి కొడుకో నా కొడుక, నివి చేస్తే దిక్కెవరు బిడ్డ. ఈ పాట పాడాను మేడం, కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తీసాను.
కానీ ఈ పాటని జనం కోసం, మన కుర్రోళ్ళ కోసం మెసేజ్ ఇవ్వడం కోసం చాలా కష్టపడి రాసిన పాట. ఈ పాటను రిలీజ్ చేస్తున్నాడు. ఇలాంటి విషయాల పట్ల కొన్ని బాధగా ఉన్నాయి. కానీ మన వల్ల ఒక 1000 మందిలో ఒకళ్ళు మారినా చాలా హ్యాపీ మేడం. అది నా కాన్సెప్ట్. ఎప్పుడో ఫోక్ సాంగ్స్ అనేది పాడుతుంటాం, చేస్తుంటాం. కానీ నా వరకు వచ్చేసరికి ఇలాంటి పాటలు కూడా నేను చేస్తాను. వాళ్ళు చూసినా చూడకపోయినా అది వాళ్ళ ఇష్టం. అది నచ్చిన వాళ్ళు నచ్చవచ్చు, లేకపోతే లేదు మేడం. సురేష్, నీ లైఫ్ సక్సెస్ బాటలో వెళ్తుంది. సో నీ సక్సెస్ వెనకాతలకి కారణం ఎవరంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్తా? ఈ లైఫ్ ఇంత సక్సెస్ గా సాగడానికి నీ వెనక ఉన్న శక్తి ఏంటి? మేడం గారు, నా సక్సెస్ కి గల కారణం ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి అయితే కొండన్న. థ్యాంక్ యూ అన్న. నాకు నిజంగా నువ్వు డీకి పరిచయం చేసిన తర్వాత నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు మనకి పుట్టదే సాంగ్, తర్వాత ఇటుక మీద ఇటుక సాంగ్ కూడా అదే సక్సెస్ అయింది. నిజంగా నువ్వే నాకు ఈ లైఫ్ ఇచ్చావని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీ వల్ల నేను చాలా పాటలు చేయడానికి కానీ, లేదా చాలా మందికి సమాధానం చెప్పడానికి కానీ మీరు కారణమయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఎప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. ఇంకా మనం కలిసి ఉండే ఇంకా మంచి మంచి పాటలు చేద్దామన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సురేష్, సక్సెస్ కి వెనకాతలో ఉన్న కారణాలన్నీ కూడా తెలుసుకున్నాం. నిజమే, తన యూత్ తనకంటూ ఒక గోల్ ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా తనకి నచ్చిన కళారంగంలో కూడా దూసుకుపోతున్నాడు. సో సురేష్ మన ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని జానపద గేయాల్ని ఇవ్వాలి. అదేవిధంగా సురేష్ అనేసరికి మా విజయనగరం కుర్రాడు, మా విజయనగరం గోటడు అనేటట్టు కూడా మనం చెప్పుకోవాలి. సో సురేష్ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మనమందరం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణ, పద్మ, ఐడెన్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు